మీరు అనుకోవచ్చు వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కడో సమస్య పుట్టదు. సినిమాలైనా నిజ జీవితంలో కొన్ని కనిపించేవి వాటిని బేస్ చేసుకునే కథ పుడుతుంది. అలాగే నా క్వశ్చన్స్లో కూడా చాలా వరకు నన్ను బయటకు వెళ్ళినప్పుడు ఎవరో నన్ను అడిగే క్వశ్చన్లు లేదా నాకు తెలిసిన వాళ్ళ నుంచి ఉన్న సమస్యలే తీసుకుంటాను. అలాగా నిద్ర పట్టట్లేదని చెప్పి ఈ నైట్ ఏదో ఒక 2 పెగ్గలేస్తే నిద్ర వస్తుందని చెప్పి తాగడం మొదలుపెట్టిన. అవును. 2 బీర్లు 3 బీర్లు లాంగ్ లెంటీలు ఇవన్నీ అయిపోయినా కూడా నిద్ర పట్టకుండా కొరివిదేయంలో రాత్రంతా కూర్చుంటున్నారు జనాలు. సో ఇది ఇది ఎక్కువ చూస్తున్నాను నేను. ఎప్పుడో తెల్లారిపోయి 5:30 6ంటికి అప్పుడు పడుకుని 11:30 12ంటికి అప్పుడు లేచి హాఫ్ డే స్లీప్లో పోతుంది. అప్పుడు లేచి అప్పుడు అయిపోయి ఏంటి పనులన్నీ ఇలా ఆగిపోయి అప్పుడు మళ్ళీ హడావుడి పడి టెన్షన్ పడి ఇలా ఈ రొటీన్ని ఈ సైకిల్ని బ్రేక్ చేయలేక చాలామంది సఫర్ అవుతున్నారు మ్యామ్. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే మనకి డే సైకిల్ నైట్ సైకిల్ అని ఉండిద్ది బాడీలో. సో నైట్ టైం మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుద్ది, నైట్ టైం చీకటి అవుద్ది. నైట్ టైం అయ్యేటప్పటికి మనం తొందరగా తినేసి స్లో అవుతాం, డైజెషన్ అన్నీ కూడా స్లో అవుతాయి. సో అట్లా నిద్రలోకి జారుకుంటాం. అదొక ప్రాసెస్. బాడీలో సర్కాడియం రిథమ్ అని ఉండిద్ది. ఆ రిథమ్కి తగ్గట్టు అది వెళ్ళిపోతుంటుంది. మనం మన కన్వీనియన్స్ కోసం చాలా మార్పులు చేసాం దీంట్లో. మన బాడీకి యాంటీగా లైట్స్ వాడుతున్నాం. అంటే నైట్ చీకటి అవ్వాల్సిన టైంలో ఫుల్ బ్రైట్గా చేస్తాం. అవును. మనం ఇంతకుముందు చీకటి పడేలోపు తినేసేయాలి. సో ఇప్పుడు మనం బాగా లేట్గా తింటున్నాం. మనకి ఈరోజు నైట్ సినిమా చూడాలనిపించింది, ఈరోజు నైట్ సినిమా చూస్తాం, రేపు పడుకుంటాంలే అనుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే నిద్ర ఎట్లాగో వచ్చిద్దిలే అని చెప్పేసి మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. అవును, దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం యాక్చువల్లీ. దాన్ని మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నప్పుడు ఏ పిల్లలండి 9ంటికి పడుకుంటున్నారు? నేను అడుగుతాను పేరెంట్స్ని, మీరెందుకు పడుకోవట్లేదంటే మా వాడు 12 వరకు పడుకోడు అంటారు. అది అట్లా ఉండదు. మనం ఫస్ట్ నుంచి మనం 9ంటికి పడుకొని లైట్లన్నీ ఆపేసి 8ంటికి తినేస్తుంటే వాళ్ళు పడుకుంటారు. నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, నేను పనులన్నీ ముగించుకొని టీవీ చూసుకొని ఫోన్ చూసుకొని వచ్చి పడుకుంటానంటే అట్లా పడుకోరు. వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది అన్నట్టు. సో మన బాడీలో అది అన్నోన్గా తెలియకుండా జరిగే ప్రాసెస్ని మనం మారుస్తాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాత్రి చదవడం స్టార్ట్ చేశాను, నాకు ఇప్పుడు పని ఉంది, ఇప్పుడు నేను ఈ షెడ్యూల్ ఫినిష్ చేయాలి కాబట్టి నేను రాత్రి చేయాలి. సో మనం దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎట్లాగైనా నిద్ర వచ్చిద్దిలే అనుకొని మనం దాన్ని చేంజ్ చేస్తాం. విత్ టైం ఏమైందంటే మన రిథమ్ని మనం మార్చేసుకున్నాం. సో మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి అంటే కష్టం అవుద్ది. సో మనం ఈవినింగ్ టైం కల్లా స్లో డౌన్ అవ్వాలి, అన్ని ప్రాసెస్ స్లో డౌన్ అవ్వాలి. సో హడావిడిగా నైట్ టైం చేయాల్సిన కాల్స్, నైట్ టైం చేయాల్సిన పనులు, ఇట్లా షెడ్యూల్స్ ఏమి ఉండకూడదు. నైట్ టైంకి మనకి 9 కల్లా లైట్స్ ఆఫ్ అనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీడే సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. కాఫీ టీ ఎక్కువ తీసుకోవడం, ఈవినింగ్ టైం వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం వాష్రూమ్కి ఊరికి లేవాల్సిన అవసరం కూడా పడకూడదు మనకి. సో అవన్నీ మనం తగ్గించుకోవాలి. నైట్ పడుకునే టైం కల్లా పొట్ట చాలా వరకు డైజెషన్ కూడా అయిపోయి ఉండాలి. సో కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోవాలి బాడీ. సో ఇదంతా చాలా ఇయర్స్గా అబ్యూస్ చేసి మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఇప్పుడు పిల్లల్లో మనకు కామన్గా 1 o'clock వరకు చదువుకొని పడుకున్నా అంటారు. మనం దాన్ని గొప్పగా ఫీల్ అవుతాం. అదే కదా. అట్లా చేయకూడదు. రోజు చదువుకోవాలి. ఎగ్జామ్ ముందు చదవడం ఏముంది, నెక్స్ట్ డే నిద్రపోకపోతే ఎట్లా గుర్తుండిద్ది? అలా గుర్తుండదు. సో ఒకసారి పాడైపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని రీసెట్ చేయాలి అంటే ఎందువల్ల పాడైందో దాన్ని సెట్ చేసుకోవాలి. చాలామంది చెప్తారు మెడిసిన్స్ వాడితే మరి నాకు అలవాటు అయిపోద్ది కదా అంటే, ఆబ్వియస్లీ మెడిసిన్ తయారైంది నువ్వు వేసుకున్న రోజు నిద్ర రావటానికి. నువ్వు వేసుకోకపోతే మళ్ళీ నార్మలే అవుద్ది. డే టైం ఎక్సర్సైజ్ చేసుకొని రాత్రికల్లా అలసిపోవాలి. అంటే మంచం చూడంగానే మనకి నిద్ర రావాలి. ఆ మంచాన్ని మనం ఫోన్ చూడటానికి వాడి, ఆ మంచం మీదే ల్యాప్టాప్ చూసి, ఆ బెడ్రూమ్లోని టీవీలు చూస్తూ ఉంటే మనకు ఆ రూమ్లో మనకు ఆ వైబ్స్ రావు కదా వెళ్ళేటప్పటికల్లా. అందుకే ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూడా ల్యాప్టాప్ పెట్టేస్తున్నారు, డైనింగ్ టేబుల్ మీద ఫోన్లు పెట్టుకుంటున్నారు, ఏం తింటున్నారో తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. బెడ్రూమ్ అనేది ఓన్లీ స్లీప్కే, ఇంక దేనికి వాడకూడదు. మనకి నిద్ర రావట్లేదంటే బెడ్ మీద కూర్చొని మళ్ళీ ఫోన్ ఆన్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఆ రూమ్ నుంచి అసలు బయటకు వచ్చేసి ఏదైనా పుస్తకం ఏదైనా చదువుకొని మళ్ళీ నిద్ర వస్తుందంటే మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నట్టు. కొంతమంది ఉండిద్ది, నేను టర్మరిక్ మిల్క్ తాగితే నిద్ర వచ్చిద్ది. సో ఇట్లా మనం న్యాచురల్గా ట్రై చేసుకుంటా రావాలి. నేను 12ంటికి పడుకొని 7ంటికి 8ంటికి 9ంటికి లేస్తాను అంటే మళ్ళీ నైట్ ఎట్లా నిద్ర వచ్చింది? నువ్వు 9ంటికి లేస్తే నైట్ 9ంటికి నిద్ర వచ్చిద్దా? రాదు కదా. దాన్ని ముందుకు మార్చాల్సిందే ఏదో ఒక రోజు. నువ్వు కష్టపడి కొన్ని రోజులు 6కి లేవాలి,
లేస్తేనే నువ్వు ఈవినింగ్ కల్లా టైర్డ్ అయిపోతావు. మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు నాకు రాత్రి పడుకోవట్లేదని. మళ్ళీ నైట్ ఎట్లా నిద్ర వస్తుంది మధ్యాహ్నం పడుకుంటే? మధ్యాహ్నం అనేది మామూలుగా పిల్లలు పడుకోవాలి కానీ మనం పడుకోవాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం అంతా కూడా రాత్రి 8, 9 అయ్యేటప్పటికి కళ్ళు రెప్పలు వాలిపోవాలన్నమాట. సో అప్పుడు మనం వీఆర్ డూయింగ్ వెల్ అన్నట్టు. కరెక్ట్. సో ఇట్ ఈస్ ఏ యాక్టివ్గా మనం ఎఫర్ట్ పెట్టాలి నిద్ర కోసం. కానీ ఇదే మళ్ళీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, కెరియర్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా మనం చూసుకుంటే వీళ్ళు కూడా అంతే. నైట్ బర్డ్స్ చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అసలు నైట్ టైం లేచుండి నాకు నైట్ టైమే చదవబుద్ధి అవుతుంది, అది కరెక్ట్ కాదు. అసలు మనం మార్చుకోవాలి ఆ షెడ్యూల్ని. నాకు ఇట్లా బాగుంది అని మనం మార్చుకుంటే అట్లా కుదరదు. సో ఇప్పుడు హాస్టల్స్లో ఉన్నా కూడా వాళ్ళు నైట్ ఏం చదివించారుగా, నైట్ కల్లా మనకి క్లోజ్ చేసేసి మళ్ళీ మార్నింగ్ రోజులో 12 hours 14 hours చదవగలం. అంతకు మించి చదివితే ఎక్కుతుందా అసలు బ్రెయిన్లోకి? ఉండదు, రీటైన్ అవ్వదు. సో ఇప్పుడు పిల్లలు చాలామంది వస్తారు, కాలేజ్ పిల్లలు పాపం ఔటింగ్ తీసుకొని మరీ హాస్పిటల్కి వస్తారనమాట. తలనొప్పి వస్తుంది తగ్గట్లేదు అని పేరెంట్స్ తీసుకొస్తారు. నాకు అసలు అర్థం కాదు. నేను అడుగుతాను, ఎన్నింటికి పడుకుంటామంటే 11:30 12 అంటారు. ఎన్నింటికి లేస్తామంటే 5 అంటారు. నేను ఇంకేం చేయగలను వీళ్ళు తలనొప్పి తగ్గించడానికి? మెమరీ కూడా ఉండాలి కదా, చదివింది గుర్తుండాలి కూడా కదా. ఇందుకే నువ్వు క్లాసుల్లో ఏం చేస్తావు అంటే క్లాసుల్లో తూలుతుంటాను. సో పేరెంట్స్ని అడుగుతాను, మరి మీరు చెప్పాలిగా హాస్టల్లో ఇట్లా పడుకుంటే మార్క్స్ వస్తాయి మీ అమ్మాయికి అంటే, మరి అందరూ మిగతా వాళ్ళందరూ అట్లాగే చదువుతున్నారండి, మనం చెప్పినా వాళ్ళు వినరండి అని చెప్తారు. మా ఇంట్లో మా పిల్లలు ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద ఫోన్లు వద్దు, ల్యాప్టాప్లు వద్దు అంటే, ఇదేమైనా హాస్టల్ అనుకున్నావా, ఇది ఇల్లు కదా, ఏదో కర్ర పట్టుకుని నువ్వు ఏదో హాస్టల్ వార్డెన్ లాగా ఇలా చేస్తే ఇంట్లో ఉండాలని అనిపించదు మాకు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, నువ్వు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలాగా, ఇలా ఎవరు ఉండరు, నువ్వే ఉంటున్నావు, ఇలా ఉంటే చాలా కష్టం, నీ దగ్గర రోబోలే పనిచేస్తారు, మనుషులు ఎవరు నీ దగ్గర ఉండలేరు, ఇన్ని చెప్తారు నాకు. ఇవన్నీ మా పాప కూడా ఇస్తూ ఉండేది లెక్చర్లు నాకు. మిగతా వాళ్ళ పేరెంట్స్ ల్యాప్టాప్ ఇచ్చారు, ఐప్యాడ్ ఇచ్చారు, నువ్వు ఇవ్వట్లేదు, మా ఫ్రెండ్స్తో వాట్సాప్లో చాట్ చేయాలి, గ్రూప్ కాల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నో చెప్పడం చాలా కష్టం, కానీ గట్టిగా చెప్పాలి. అవునా అట్లాగా మనం నెగోషియేట్ చేస్తున్నాము అని తెలిస్తే వాళ్ళు మన పైన ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మన నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తారు వాళ్ళు. చాలా తెలివైన నెగోషియేటర్స్, మంచి లాయర్స్ అనమాట. అక్కడతో కట్ చేసి నో అంటే నో, దిస్ టాపిక్ ఈజ్ నాట్ ఫర్ డిస్కషన్, నో చెప్పానంటే ఇంకోసారి అడగరు, నేను ఇంతే అని చెప్పడం అంతే. సో ప్రాపర్ స్లీప్ అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ అది మాత్రం చూసుకోవాలి. అది చూసుకోకుండా మాత్రం కష్టం. 10 కల్లా చెప్తాను, 10 కల్లా మా పిల్లలు పడుకోకపోయినా పక్కన నేను పడుకుంటాను అనమాట. నేను ఆగలేను, నేను పడుకుంటాను. పడుకున్నారా లేదో నాకు తెలియదు అంటే వాళ్ళే 10 నిమిషాలు పడుకుంటారు ఇంకా బోర్ కొట్టి. కానీ పేరెంటింగ్ చాలా కష్టమైపోయింది కదండి. చాలా. ఒకప్పుడులా లేదు. అవును, ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు భయపడలేదు. అవును, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉందిగా సోషల్ మీడియా, వాళ్ళకి ఏంటి బయట ఇట్లా జరుగుతుంది, నువ్వు ఇట్లా ఉన్నావు, ఈ కంపారిజన్స్ వస్తూ ఉన్నాయి. అవును అవును. సో టూ మచ్ నాలెడ్జ్ మంచిది కాదు. ఎట్లా రావాలో నాలెడ్జ్ అట్లాగే రావాలి. ఈ షార్ట్ కట్స్ ద్వారా చాలామంది మురిసిపోతారు, ఫోన్లో మా వాడు ఇవన్నీ నేర్చుకున్నాడండి ఇట్లా అని. అవును, చాలా చిన్న ఏజ్లోనే టెక్నాలజీ మొత్తం తెలుసని ఫీల్ అయిపోతుంటారు. యూస్లెస్. ఆ నాలెడ్జ్ మనకి పనికి రాదు. మనము లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. పిల్లలు ఎట్లా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి త్రూ ప్రాపర్ ఛానల్స్. అవును. సో ఎట్లాగోలా నేర్చుకున్నారులే అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితాంతం నేర్చుకోవాల్సిందే కదా. స్కూలింగ్తో అయిపోతుందా? అయిపోదు కదా. కరెక్ట్. ఎప్పటికీ నేర్చుకోవాలి. మేమైతే ఇప్పటికీ కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యే కొత్త వస్తే నేర్చుకుంటూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ ఒకసారి విన్నదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆ యాక్టివ్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన ఏజ్. చెప్పింది జపాన్లో ఇట్లా అంటే తెలుసా, యుఎస్లో ఇట్లా అంటే తెలుసా అంటే అవన్నీ నాకెందుకు, వాటి వల్ల మనకి ఉపయోగం లేదు. మనమేంటో, మన ఇల్లు ఏంటో, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఏంటో అనేది చూడడానికే మనకి దేనికి సరిపోవట్లేదు. ఎక్కడో ఏదో ఏంటంటే దేని సేమ్ ఉన్నారు అందరూ జనాలు. చాలా కష్టంగా ఉంది పేరెంటింగ్ మాత్రం. చాలా ఇబ్బంది. రైట్ పేరెంటింగ్ చేయకపోతే మాత్రం మనం ఎంత సాధించిన జీవితంలో చివరికి సఫర్ అవుతాం. అదే కదా, ఓ పక్కన మన కెరియర్, ఇంకొక పక్కన పర్సనల్ లైఫ్ సేమ్ టైం జరుగుతాయి. కెరియర్, కిడ్స్ సేమ్ టైం జరుగుతాయి ప్యారలల్గా. రెండు బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్. కెరియర్లో బాగా మనం ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసాము అంటే అది అందరూ కూడా నోటీస్ చేస్తారు. వెరీ వెరీ లోటు తెలుస్తూ ఉంటుంది ఒక టైం తర్వాత. చాలా ఉన్నాయి చేయడానికి అంటే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ఇట్స్ ఎస్పెషలీ యాజ్ ఉమెన్
వర్కింగ్ లేడీస్కి అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్, వెరీ టఫ్ జాబ్, వెరీ టఫ్. ఇలాంటి టైంలోనే జెంట్స్ ఏమో వాళ్ళ కెరియర్లో ముందుకెళ్తూ ఉంటారు, లేడీస్కి మాత్రం హడిల్స్ మీద హడిల్స్ వస్తూ ఉంటాయి. తప్పదు. నిజం కదండి. ఒక స్టెప్, ఒక ఆవిడ ఎవరో రీసెంట్గానే ఒకటి ఏదో ఆర్టికల్ చదివాను, అంటే ఈక్వల్ కాలేము, మన బర్డెన్స్ ఎక్కువ, మనకి బాధ్యతలు ఎక్కువ. ట్రూ. ఇప్పుడు మనకున్న వర్క్స్ వాళ్ళకు ఉండవండి. ఉండదు. అది మనమే తీసేసుకున్నాము, అంటే తరతరాలుగా మన బ్లడ్లో ఇన్కల్కేట్ అయిపోయినట్టుంది. అది ఇవన్నీ మనమే చేయాలి, ఇవన్నీ మనమే చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఒక బిడ్డని నర్చర్ చేసేది ఒక లేడీయే. ఇప్పుడు మా అబ్బాయి 4 ఏళ్ళు, మనం చెప్తున్నాడు ఐ డోంట్ లైక్ గర్ల్స్ అని. వాడిని పెంచింది, వాడికి ప్రాణం ఇచ్చింది నేను, తినిపిస్తుంది వాళ్ళ నానమ్మ, ఆడిపిస్తుంది వాళ్ళ అక్క, నేర్పిస్తుంది వాళ్ళ టీచర్ లేడీ. ఇంతమంది ఆడవారు కలిస్తే ఒక బిడ్డ పెరిగేది. డోంట్ లైక్ గర్ల్స్ అంటే ఆ చిన్న ఏజ్ వాడికే అమ్మా. అప్పుడు అనుకున్నాను, ప్రతిదీ మన నేచరే కేరింగ్, నర్చరింగ్. ఒక లైఫ్ని వరల్డ్లోకి తీసుకురావడం, పెంచడం మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. దానికి గుర్తింపు లేదు కాబట్టి మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒకరోజు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మా అమ్మాయి నీకు పని లేదా ఈరోజే, మళ్ళీ భయం, ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఎక్కడ నాకు పని లేదు. అబ్బాయిలు కదా అక్కర్లా, వాళ్ళు కెరీర్లో నేను పైకి వెళ్ళాలి అంటే మనమే మళ్ళీ కేర్ ఇస్తాం, నువ్వు అన్నీ చేసుకో, వెనక నుండి నేను ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటాను. అది మీకెవరైనా ఇస్తారా? ఇవ్వరు. మనకి అది రాదు, ఆ పని వేరే వాళ్ళు చేయలేరు కూడా. ఇంకెవరు చేయగలరు? మదరే చేయగలదు కదా. నేచర్లో యానిమల్స్ కూడా అంతేగా, మదరే. అబ్సల్యూట్లీ. అది మన బయాలజీనే అది. వీఆర్ కేర్ గివర్స్. కెరియర్ అనేది మనం తర్వాత నేర్చుకున్నాం, బై చాయిస్ చేసుకున్నాం. సో మనం దాంట్లో ముందుకెళ్ళాలి అంటే ఇది చేస్తేనే మనకు ఆ ఆపర్చునిటీ ఉండేది, ఇది చేయకపోతే ఆపర్చునిటీ లేదు.